ఓం శాంతి 19/11/1984 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. ఈరోజు విశ్వ రచయిత తమ శ్రేష్ఠ రచనను లేక రచనలోని పూర్వజ్ ఆత్మలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న పూర్వజ్ పూజ్యాత్మలు బాప్దాద ఎదురుగా ఉన్నారు. పూర్వజ్ ఆత్మల ఆధారంగా విశ్వంలోని సర్వాత్మలకు శాంతి మరియు శక్తి లభిస్తోంది. ఇక్కడ కూడా లభిస్తుంది. అనేక ఆత్మల పూర్వజ పూజ్య ఆత్మలను శాంతి దేవ శక్తి దేవ అంటూ స్మృతి చేస్తున్నారు. ఇటువంటి సమయంలో శాంతి దేవ ఆత్మలు మాస్టర్ శాంతి సాగరులు, మాస్టర్ శాంతి సూర్యులు తమ శాంతి కిరణాలను, శాంతి అలలను దాత పిల్లలైన శాంతి దేవతలుగా అయ్యి సర్వులకు శాంతిని ఇస్తున్నారు. ఈ విశేష సేవను చేసే అభ్యాసకులుగా అయ్యారా, లేక ఇతర భిన్న భిన్న రకాల సేవలలో చాలా బిజీగా అయిపోయి ఈ విశేష సేవ చేసేందుకు తీరిక మరియు అభ్యాసం తక్కువ అవుతోందా? ఎటువంటి సమయము అటువంటి సేవా స్వరూపాన్ని ధారణ చేయగలరా? ఒకవేళ ఎవరైనా నీటి కొరకు దాహంతో ఉన్నప్పుడు మీరు వారికి మంచి భోజనాన్ని ఇచ్చినట్లయితే సంతృప్తి అవుతారా? అలాగే వర్తమాన సమయంలో శాంతి మరియు శక్తుల అవసరం ఉంది. మనస శక్తి ద్వారా ఆత్మలకు మనశ్శాంతిని అనుభవం చేయించగలరా? వాచా ద్వారా చెవుల వరకు శబ్దాన్ని పంపించగలరు, కానీ వాచాతో పాటు మనసా శక్తి ద్వారా మనస్సు వరకు పంపించగలరు. మనస్సుతో చేసే శబ్దం మనస్సు వరకు చేరుకుంటుంది. కేవలం నోటి శబ్దం చెవుల వరకు మరియు నోటి వరకే ఉండిపోతుంది. వాచా ద్వారా కేవలం వర్ణించే శక్తి మాత్రమే ప్రాప్తిస్తుంది. మనస్సు ద్వారా మనన శక్తి, మగ్న స్వరూప శక్తి రెండూ ప్రాప్తిస్తాయి. వారు వినేవారిగా నోటితో చెప్తే, మనస్సు ద్వారా చెబితే తయారయ్యే వారిగా అవుతారు. ఇరువురిలో అంతరం ఏర్పడుతుంది. కావున సదా సేవలో వాచ మరియు మనస రెండు జత జతలో ఉండాలి. వర్తమాన సమయంలో విశేషంగా భారతవాసులలో ఏ పరిస్థితిని చూశారు? ఇప్పుడు శ్మశాన వైరాగ్య వృత్తిలో ఉన్నారు. ఇటువంటి శ్మశాన వైరాగ్య వృత్తి కలవారికి అనంతమైన వైరాగ్య వృత్తిని కలిగించేందుకు స్వయం అనంతమైన వైరాగ్య వృత్తి కలవారిగా అవ్వండి. కాసేపు రాగము మరి కాసేపు వైరాగ్యము రెండింటిలో నడుస్తున్నామా, లేక సదా అనంతమైన వైరాగులుగా అయ్యామా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అనంతమైన వైరాగులు అనగా దేహం అనే ఇంటిలో ఉంటున్న, దేహము అనే ఇల్లు లేని వారు, మర్చిపోయేవారు. దేహం కూడా తండ్రిదే కానీ నాది కాదు. దేహ భావం నుండి ఇంత అతీతంగా ఉండాలి. అనంతమైన వైరాగ్యం కలవారు ఎప్పుడూ సంస్కారాలు, స్వభావాలు, సాధనాలు వేటికి వశీభూతులవ్వరు. అతీతంగా అయ్యి యజమానులుగా అయ్యి సాధనాల ద్వారా సిద్ధి స్వరూపులుగా అవుతారు. మెజారిటీ వారికి సేవ చెయ్యాలి అనే ఉత్సాహ ఉల్లాసాలు ఉన్న కారణంగా మాయాజీతులుగా అవ్వడంలో కూడా సహజంగానే ముందుకు వెళ్తున్నారు. తీరిక ఉన్నట్లయితే మాయతో యుద్ధం కూడా జరుగుతుంది, కానీ కేవలం డ్యూటీగా కాక హృదయపూర్వకంగా సేవలో బిజీగా ఉంటే అటువంటి వారు సహజంగానే మాయాజీత్ అవుతారు.
కావున బాప్దాదా పిల్లల ఉత్సాహ ఉల్లాసాలను చూసి సంతోషిస్తూ ఉన్నారు. అక్కడ సాధనాలు కూడా సహజంగా ఉన్నాయి విదేశాలలో. వారికి సహజంగానే లభిస్తాయి కూడా. లక్ష్యము ఉంది, కృషి ఉంది, అలాగే సాధనాలు కూడా సహజంగా లభించాయి. ఈ 3 విషయాల కారణంగా రేస్‌లో ముందు నెంబర్ తీసుకున్నారు. బాగుంది, కానీ ఈ దేశం వారు కూడా తక్కువేమీ కాదు. అందరూ తమ తమ ఉత్సాహ ఉల్లాసాల ఆధారంపై ముందుకెళ్తున్నారు. పేరు అయితే దేశం నుండి, ఇక్కడి నుండే వెలువడుతుంది. విదేశాల సఫలత కూడా ఈ దేశం నుండి వెలువడుతుంది. ఈ మంచి స్మృతి వారికి ఉంటుంది. అంతేకాక మేము పేరు ప్రసిద్ధి చెయ్యాలి, ఇది మా కర్తవ్యమని భావిస్తారు. విదేశాల ధ్వనితో భారతదేశాన్ని మేల్కొల్పాలి అన్న ఈ లక్ష్యం పక్కాగా ఉంది. అది నిర్వర్తిస్తూ ఉన్నారు కూడా. తయారు చేస్తున్నారు, కానీ ఇప్పుడు విదేశాల వరకే శబ్దం వ్యాపించింది. విదేశాల నుండి వారు వచ్చి దేశం వరకు చేరుకోవాలి. అది ఎగురుతూ ఎగురుతూ వస్తుంది. ఇప్పుడు ఎగురుతుంది, ప్రయాణిస్తోంది, ఎగురుతూ ఎగురుతూ ఇక్కడికి వచ్చి చేరుకుంటుంది. ఇప్పుడు విదేశాలలో బాగా వ్యాపిస్తోంది జ్ఞానం, కానీ విదేశాల నుండి భారతదేశంలోకి వచ్చి చేరుకోవాలి. ఇది కూడా జరగాల్సిందే, మంచిది. ఏ పాత్రనైతే అభినయించారో అది మంచిగా అభినయించారు. సదా ముందుకు వెళ్లేందుకు సహయోగము మరియు వరదానము ఉన్నాయి. ప్రతి ఆత్మకు తమ తమ పాత్ర ఉంది. ఎంత అనుభవీలుగా అవుతూ ఉంటారో అంత ఇంకా అనుభవాల ఆధారంతో ముందుకు వెళ్తూ ఉంటారు. చేయించేవారు ఏది ఎవరి ద్వారా చేయించారో అది డ్రామా అనుసారం బాబా చేయించారు. నిమిత్త భావం సేవను చేస్తూ ఉంటుంది. కావున సేవ చేయించారు, నిమిత్తంగా అయ్యారు, జమ అయింది మరియు ఇక ముందు కూడా జమ అవుతూ ఉంటుంది. మంచిది. పార్టీలతో సదా మిలన్ మేళాలో ఉండేవారు కదా. ఈ మిలన్ మేళా బాబాను కలిసే ఉత్సవం అవినాశి మిలన్ మేళాను అనుభవం చేస్తుంది. ఎక్కడ ఉన్నా మీరు మేళాలోనే ఉంటారు. మేళా నుండి దూరం అవ్వరు. మేళ అనగా మిలనం, తండ్రిని కలవడం. కావున సదా మిలన్ మేళా జరుగుతూనే ఉంటుంది. సదా మేళాలో ఉండే భాగ్యవంతులు ఎవరు ఉంటారు? మేళాలు అయితే జరుగుతాయి మరియు సమాప్తమవుతాయి, కానీ సదా మేళాలో ఎవ్వరూ ఉండరు. భాగ్యశాలి ఆత్మలైన మీరే సదా మేళాలో ఉంటారు. సదా మిలన మేళాలో ఉంటారు, తండ్రిని కలిసే ఉత్సవంలో. మేళాలు ఏం జరుగుతుంది? కలుసుకోవటం మరియు ఊగడం కూడా జరుగుతుంది కదా బయట ఉత్సవాలలో. కావున మీరు సదా ప్రాప్తులని ఊయలలో ఊగేవారు. ఒక్క ఊయల అంటే ఒక్క ప్రాప్తి కాదు, అనేక ప్రాప్తులు అనేక ఊయలలో ఊగుతూ ఉన్నారు. కాసేపు ఆ ఊయల, కాసేపు ఈ ఊయల, ఈ ప్రాప్తిలాగా. కానీ మేళాలోనే ఉంటారు కదా. సదా సుఖమయ మరియు సర్వ ప్రాప్తులను అనుభవం చేయించే ఊయలలున్నాయి. మీరు ఇటువంటి కోట్లాది మందిలో కొద్దిమంది భాగ్యశాలి ఆత్మలు. ముందు మహిమ వినేవారు ఇప్పుడు మహాన్గా అయిపోయారు. ఓం శాంతి.